సాంప్రదాయ ఈవెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అసలు అన్ఫార్చునేట్గా నేను కూడా అనుకోలేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ కేనేమో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ అయినా కానీ ప్రాబ్లం లేదు. జస్ట్ ప్యాషన్ ఆర్గనైజ్ చేయాలి, అంతా మన మీద ఫోకస్. బాగా అయినా మనల్ని అంటారు, బాగాలేకపోయినా మనల్ని. అండ్ 10 మంది 10 మాటలు మాట్లాడతారు. నార్మల్ గా మాట్లాడుతుంటేనే కొంతమంది టాక్సిక్స్ మనం తీసుకోలేము. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ మనం ఎవరిపైన తీయలేదు. అవుట్డోర్ వెడ్డింగ్స్ ఇప్పుడు చాలా మళ్ళీ ట్రెండ్ లోకి వస్తుంది. అండ్ అవుట్డోర్ వెడ్డింగ్స్ కి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి బడ్జెట్ అవసరం లేదు, కానీ పేరెంట్స్కి వచ్చేసరికి పెళ్లి మీద అసలు ఎంత ఇన్వెస్ట్ చేయాలా. వెడ్డింగ్ అనేది ఒక బ్రైడ్ ఒక గ్రూమ్కి ఎంత ఇంపార్టెంటో హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సాంప్రదాయ ఈవెంట్స్ అండ్ డెకోర్స్ ఫౌండర్ సిహెచ్ సాయి కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో కమింగ్ టు ఈవెంట్ టాపిక్, సో ఎలా స్టార్ట్ అయింది సాంప్రదాయ ఈవెంట్స్ అనేది? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అసలు అన్ఫార్చునేట్గా నేను కూడా అనుకోలేదు ఒక కంపెనీ పెడతాను ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా. సో 2015లో కాలేజ్లో యాక్టివిటీస్ రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. సో మా వాళ్ళు చూసి ఒక సోషల్ కమిటీకి హెడ్ లాగా చేశారు. ఓకే. సో ఐ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ కాలేజ్ ఈవెంట్స్ కానీ సోషల్ బిజినెస్ మీట్స్ కానీ. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. చూడడానికి చాలా యంగ్ ఉన్నారు, ఇంకా స్టిల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు దీంట్లో? 2015లో కెరీర్ స్టార్ట్ చేశాను. 17లో కంపెనీ పెట్టాను. దానికి ముందు మీ క్వాలిఫికేషన్ అండ్ ఆల్? నేను బీకామ్ చేశాను. ఒక 1.5 year ఐటీ జాబ్ చేశాను. సైమల్టేనియస్లీ ఈవెంట్స్ చేస్తున్నాను. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కేనేమో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ అయినా కానీ ప్రాబ్లం లేదు, క్రియేటివిటీ ఉంటే సరిపోతుంది, రైట్? జస్ట్ ప్యాషన్ ఆర్గనైజ్ చేయాలి, దగ్గర నుండి చూసుకోవాలి అనేది చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. సో అలా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. అండ్ అన్ని ఆర్గనైజ్ చేస్తే వచ్చే అప్రైజల్స్ కానీ ఎండ్ ఆఫ్ ద డే అది హ్యాపీనెస్ కానీ దాంతో పాటు ఏమైనా ఫెయిల్ అయితే కూడా చిన్న చిన్న మొత్తం ఎంబారసింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంతా మన మీద ఫోకస్ ఉంటుంది. బాగా అయినా మనల్ని అంటారు, బాగాలేకపోయినా మనల్ని అంటారు. సో ప్రెషర్ ఎట్లయినా ఉంటుంది, బట్ బాగా అవుతుందనే నమ్మకంతోనే చేస్తాం. ఓకే. సో ఎలానో ఎంబారసింగ్ మూమెంట్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఫేస్ చేశారా మీ కెరీర్ టైం లో? చాలా ఫేజెస్. స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ లో అలా కొత్త బిజినెస్ అనేది, అంటే ఒక బిజినెస్ టర్న్ వచ్చి చాలా కొత్త. అయితే మా ఫ్యామిలీలో కానివ్వండి, మా సర్కిల్ లో కానివ్వండి, ఎవరు కూడా బిజినెస్ మ్యాన్ లేరు. ఓకే. స్టార్టింగ్ లో అందరూ ఇంకా బిజినెస్ అంటే టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకేమో దే వాంట్ మీ టు వర్క్ అన్నమాట, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, అంతా అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ అండ్ టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ కోసం నేను నైట్ షిఫ్ట్స్ జాబ్ చేసేవాడిని, మార్నింగ్ ఈవెంట్స్ చేసేవాడిని. పేరెంట్స్ ని సాటిస్ఫై చేయడం కోసం నైట్ షిఫ్ట్, మిమ్మల్ని సాటిస్ఫై చేసుకోవడానికి మార్నింగ్ ప్యాషన్. ఒక 2 years చేశాను. కానీ అది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. దాన్ని ఆ ఫేజ్ ఎలా దాటారు? అంటే ఈ బిజినెస్ అనేసరికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ 15 అంటే ఇట్స్ కొంచెం ఇంకా యంగర్ స్టేజ్ చెప్పాలి అని అంటే, అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఇది ఒక్కటే ఫీల్డ్ వేర్ వీ డోంట్ నీడ్ ఏ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్లీ. సీరియస్లీ? ఈవెంట్ మేనేజ్మెంట్ మీకు ప్యాషన్ ఉంది, మంచి క్లయింట్ ఉన్నారంటే యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు దట్. ఓకే. మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా అప్పుడప్పుడే బూమ్ అవుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్. అప్పటి వరకు డెకరేటర్స్ సపరేట్ గా మాట్లాడుకోవాలి, క్యాటరింగ్ వాళ్ళని సపరేట్ గా మాట్లాడుకోవాలి, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే పర్సన్ ఎవరు లేరు రెస్పాన్సిబుల్ లాగా. సో నేను అనుకున్నాను, ఓకే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ ఇన్ ప్రాపర్ వే, నేను వై కాంట్ ఐ డూ అని నేను అది ఛాలెంజ్ గా తీసుకొని స్టార్ట్ చేశాను. ఓకే. సో నాకు ఆ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏం అవసరం పడలేదు, జస్ట్ నా మేనేజ్మెంట్ స్కిల్స్ ఒకటే నాకు చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. ఓకే. బట్ స్టిల్ టైమింగ్స్ ఎలా మేనేజ్ చేశారు? డే అండ్ నైట్ షిఫ్ట్ అంటే చాలా కష్టం ఉంటుంది. 1-2 years వాళ్ళు సపోర్ట్ చేయాలన్నా కూడా అడగడానికి మనకి లేదు. బట్ ఐ థాట్ ఏదో ఒకసారి ట్రై చేద్దాము, వర్కౌట్ అవుతుంది, లేకపోతే కంపల్సరీ మళ్ళీ జాబ్ అయితే ఉంది. ఎనీవేస్ యూఆర్ సేఫ్. ఒకవేళ ఈవెంట్ మేనేజ్మెంట్ వర్కౌట్ అయినా జాబ్ ఉంది, వర్కౌట్ అయితే ఇంకా మంచి గ్రోత్ అనేది స్కోప్ ఎక్కువ ఉంటుందని ఐ స్టార్ట్. అంటే ఏం ఇన్స్పైర్ చేసింది ఇంత మీరు దాన్ని డెస్పరేట్ గా తీసుకుని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఏదో ఒకటి చేయాలి, కంపల్సరీ మనకు ఒక గుర్తింపు ఉండాలి అనేది చాలా ఎప్పుడు మైండ్లో నడుస్తుంటుంది. ఎందుకంటే ఈ రెగ్యులర్ స్టైల్ మార్చాలి, ఈ సొసైటీ స్టైల్ మార్చాలి అంటే జాబ్ చేయాలి కంపల్సరీ, తర్వాత మ్యారేజ్ లైఫ్ అంతా. సో దీన్ని మార్చాలనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా మంది క్లయింట్స్ నమ్మడం ఇదంతా కూడా మంచి ఆపర్చునిటీ లాగా వచ్చేది. యూజువల్లీ ఆపర్చునిటీస్ అనేది మిస్ చేయను, ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్ద సరే. సో ఎంబారసింగ్ మూమెంట్ అని ఇందాక అనుకున్న దాంట్లో అంటే ఇంకా వద్దు, ఇంతకన్నా జీవితంలో ఇన్సల్ట్ అనేది ఏం ఉండదు అన్న సిచ్యువేషన్ ఏమైనా ఫీల్ అయ్యారా? కెరియర్ 1 year తర్వాత కొంచెము ఈవెంట్స్ వాల్యూమ్ పెరిగింది అనమాట.
వాల్యూమ్స్ పెరిగే కొద్దీ క్లయింట్స్ ఎక్కువ తెలిసిన వాళ్ళు రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వాళ్ళ సిస్టర్‌ది వెడ్డింగ్ ఉండే. తర్వాత రిసెప్షన్ కూడా మనమే ఇచ్చారనమాట. అమ్మాయి సైడ్ వాళ్ళు మనకే ఇచ్చారు. సో, అమ్మాయి వాళ్ళదంతా బాగా అయింది. వెడ్డింగ్స్ అంతా పర్ఫెక్ట్‌గా అయింది. అబ్బాయి వాళ్ళ రిసెప్షన్ టైంకి సెట్ మనం డిజైన్ చేస్తాం. ఆ రోజు చాలా బిజీ డేట్ ఉండే మార్కెట్‌లో. అండ్ అప్పుడే నేను ఆఫీస్ నుంచి రావడం లేట్ నైట్ చేసి వచ్చాను. వర్క్ అవుతుంది. సడన్‌గా 2:00 అట్లా వర్కర్స్ అందరూ సెట్ నుంచి వెళ్ళిపోయారు. వర్క్ ఎక్కువ ఉంది, వర్కర్స్ తక్కువ ఉన్నారు. వాళ్ళందరూ పారిపోయారు డైరెక్ట్ సైట్ నుంచి. ఐ హావ్ టు గివ్ బై 5. ఓకే. ఇక్కడ మా ఫ్రెండ్ ఎలివేషన్ ఇచ్చిండు. మనోడు బాగా చేస్తాడు ఫుల్ అని. ఇంకోటి అబ్బాయి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి వాళ్ళు చెప్పింది కొంచెం ఇది ఉంటది కదా. సో వాళ్ళు కూడా క్లీన్ చేస్తారని చెప్పి ఇచ్చారు. నేను సైట్‌కి 3:00 అలా వెళ్తే ఎవ్వరు లేరు సైట్‌లో. జస్ట్ సెట్ అలా ఉంది. 5:00 నేను హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలా 2 హవర్స్‌లో ఇట్స్ ఇంపాసిబుల్ కదా! అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ నేను ఒక 4 మెంబర్స్ నా ఫ్రెండ్స్ ఉండే. వి స్టార్టెడ్ గెట్టింగ్ ఇంటూ వర్క్. మాతో అయ్యేది మేము చేస్తున్నాం అది. బట్ అవుట్‌పుట్ అయితే రావట్లేదు. అంటే వీఆర్ ఓన్లీ డిజైనర్స్ కాబట్టి చేసేవాళ్ళు కంపల్సరీ ఇంపార్టెంట్. లక్కీలీగా అక్కడ పక్కన వేరే ఈవెంట్ అవుతుంది. వాళ్ళకి తొందరగా ఫినిష్ అయిపోయింది. సో, ఆ వర్కర్స్ ఖాళీగా ఉంటే నేను వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు వెంటనే వచ్చి టేకప్ చేసి ఈవెంట్ అంతా సక్సెస్ చేసి ఇచ్చారు. ఓహ్ మై గాడ్! ఆ రోజు సెట్ వెనకాలకెళ్ళి చాలా బాధపడ్డాను. అసలు ఇది అవసరమా మనకి? మంచి జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. వీళ్ళతో మాట్లాడబడాలి, ఒకవేళ టెన్షన్. ఫెయిల్ అయి ఉంటే అసలు 10 మంది ముందర మన మాట అసలు. అవును. అంటే మనకు ఒక ఈవెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళకి లైఫ్ టైమ్ మెమరీ. అమ్మాయి వాళ్ళకి ఇంకెక్కువ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి ప్రెషర్ చేశారు. సెట్ వెనకకి వెళ్ళిపోయి అసలు ఇది వద్దు మనకి ఫీల్డ్, అసలు సెట్ కాదు మనకి చెప్పారు అందరూ. ఆయన కూడా మొండితనం వేసి వచ్చారు. వదిలేద్దామని ఫిక్స్ అయ్యారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి? అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, ఈ ఫీల్డ్ మనకు సెట్ అవుతుంది. నేను ఇప్పుడు బాగున్నా దీంట్లో. నాకు ఇలాంటి లాస్ట్ మూమెంట్‌లో కిరికిరైనా గానీ నేను దాన్ని టేకప్ చేసుకోగలను అన్న కాన్ఫిడెంట్ వచ్చిన మూమెంట్ ఏంటి? అంటే చాలా ఉన్నాయి అలా అయితే. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అయిందో దాని తర్వాత అనేది చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఫస్ట్ క్వశ్చన్ నేను ఈవెంట్‌కి మీటింగ్‌కి వెళ్ళినా గానీ, ఎక్కడికైనా వెళ్ళినా గానీ మీరు చేయగలుగుతారనే పాయింట్ అడుగుతారు. అంటే లుకింగ్ ఎట్ అవర్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకోండి, లేకపోతే మన ఎక్స్‌పీరియన్స్. బట్ అంత పెద్ద పెళ్లి మన చేతిలో పెడుతున్నారంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ 10 మంది 10 మాటలు మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా, ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ ఇవన్నీ మాట్లాడతారు. సో, ఇనిషియల్‌గా అలా ఛాన్సెస్ రావడమే చాలా కష్టంగా ఉంది. వచ్చింది ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా 100% పెట్టి ప్రూవ్ చేసుకోవడానికి. ట్రూ. ఆ ఛానల్ నుంచి మనకి వేరే ఈవెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఒకసారి ఒక మీటింగ్‌కి వెళ్ళాను. అందరూ ఫ్యామిలీలో అగెన్స్ట్ ఉన్నారు నాకు. అంటే వద్దు కిరణ్ అవసరం లేదు, చాలా యంగ్ ఉన్నారు, ఈవెంట్ స్పాయిల్ అవుతుందేమో, చాలా మంది వస్తారు. కొంచెం రెప్యూటెడ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు. బ్రైడ్ ఏంటంటే తన ఫ్రెండ్స్ నేను చేసి ఉన్నాను. సో, తనకి ఫుల్ కాన్ఫిడెంట్ కిరణ్ చేస్తారని. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఎలా ఉంటుందంటే మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూస్తారట. ఎందుకంటే అది మనకు ప్రూవ్ చేయాలి. ఒకసారి మార్కెట్‌కి వచ్చాక మెల్లగా అర్థమవుతుంది వాళ్ళకి. అలా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాం కాబట్టి నేను అమ్మకి చెప్పాను బ్రైడ్‌కి. మీరు 100% మా మీద నమ్మకం పెట్టుకోండి. సో, ఈవెంట్ చేసాము. అప్పటి వరకు కూడా నమ్మలేదు వాళ్ళు. అంతా అయిపోయాక మేమే షాక్ అయినాం. అంత గ్రాండ్‌గా టర్న్ అవ్వడం గానీ, అనుకున్న ప్రతి ఒక్క డీటెయిలింగ్ రావడానికి. ఆ టైంలో ఫ్రంట్ తర్వాత ఏం ఈవెంట్స్ ఒప్పుకోలేదు ఇంకా. మొత్తం ఫోకస్ దాని మీద పెట్టాం. అక్కడి నుంచి కంపెనీ లిఫ్ట్ అవ్వదు. మనం అనుకున్న దానికి మించి అవుట్‌పుట్ వచ్చినప్పుడు ఒక తెలియని బలం ఎంత కాన్ఫిడెంట్ వస్తదంటే ఇంకా చాలు మనల్ని మనకి ఆపేది ఎవరు లేరు ఇంకా అని. అందరు కాదన్నారు. కిరణ్ వద్దన్నారు. చూడంగానే వాళ్ళకి అనిపించింది. సో, నేనేమంటానంటే ఏజ్ ఇవన్నీ కూడా జస్ట్ నెంబరే. ఎందుకంటే టాలెంట్ అనేది ఒక ఆపర్చునిటీ రావాలి. ఇప్పుడు నాకు డిజైన్ అంటే చాలా ఇష్టం. నేను ఎవరి ఈవెంట్ కూడా నా ఈవెంట్ లాగా చేస్తాను. సెట్స్‌లోకి వచ్చేసరికి మీరు ఉంటాను అక్కడ స్టార్ట్ టు ఎండ్ అని అంటున్నారు కదా! సో, ఇప్పుడు చాలా మంది ఒక పొజిషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత కింద మేనేజర్స్‌ని, అసిస్టెంట్స్‌ని, టీమ్ లీడర్స్‌ని పెట్టినప్పుడు మన ప్రెజెన్స్ అక్కడ అవసరం లేదు అని అనుకుని వాళ్ళకి అప్పచెప్పేస్తారు. చాలా మంది సెట్స్‌లో ప్రెజెన్స్ ఉండదు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో నిజంగానే అక్కడ ప్రెజెన్స్ ఉండాలి అని అంటారా? లేకపోయినా వర్కౌట్ అవుతుందంటారా? ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒక్కసారి సెట్ బట్టి ఉంటుంది. మనకి ఒకవేళ మన ఎంప్లాయీస్ కానియండి పర్ఫెక్ట్ ఉన్నారు అన్నిట్లో, వాళ్ళకి లేఅవుట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. నేను బిఫోర్ ఈవెంట్ ఏం చేస్తానంటే మొత్తం బ్రీఫ్ చేస్తాను టీమ్‌కి. ఓకే. రైట్ ప్రొడక్షన్ టీమ్ నుంచి డిజైనింగ్ వాళ్ళని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి నేను ఎలా అనుకుంటున్నానో అలా ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకటే పాయింట్ ముగ్గురు నలుగురు చెప్తాను సెట్‌లోనే. ఒకవేళ వీళ్ళు మిస్ చేసినా వేరే వాళ్ళు చూస్తారని. అండ్ రౌండ్ ది క్లాక్ మనం ఉండలేకపోవచ్చు అప్పుడప్పుడు. బట్ నేను లేనప్పుడు మాత్రం ఫోన్‌లో మాత్రం అవైలబుల్ ఉంటాను. ఓకే. బట్ 99% అన్ని సెట్స్‌లో నేను ఉంటాను. అది చిన్న సెట్ అయినా పెద్ద సెట్ అయినా. అంటే ఒక 2 రోజులు నిద్ర ఉండకపోవచ్చు. బట్ దెన్ మనం ఒకవేళ ఎందుకంటే ఒకసారి సెట్ పైకి లిఫ్ట్ చేసామనుకోండి, తర్వాత మళ్ళీ దాన్ని దింపలేమనమాట. సో, ఇవన్నీ ఏంటంటే ఆ టైం చాలా ఇంపార్టెంట్. ఆ మూమెంట్ అనేది చాలా సో, కంటిన్యూ 2, 3 డేస్ ఏమైనా నిద్ర లేకుండా వర్క్ చేసినవి ఉన్నాయా మీరు? మినిమమ్ 2 ఇంపార్టెంట్. డేస్ ఉంటది అంటే అంటారు కదా! మాకు ఒక 2, 3 రోజులు కంటిన్యూ నిద్ర లేకుండా వర్క్ చేస్తాము. ఒక ఈవెంట్ వచ్చింది అని అంటారు. అది ఎంతవరకు నిజం? 100% నిజం. ఓకే. అసలు అంత టెన్షన్ ఉన్నప్పుడు నిద్ర అనేది రాదు. మనకి నిద్ర ఎప్పుడు వస్తుంది? యూజువల్లీ వెన్ యూ
స్ట్రెస్ అయిపోయి పీస్ఫుల్ ఉండి ఇంకేం టెన్షన్స్ లేకపోతే రిలాక్స్ రిలాక్స్ మోడ్లో ఉన్నారు. బట్ మాకు అది అయ్యేంత వరకు రిలాక్సేషన్ లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఒకటి 2019లో అనుకుంటే మేము ఒక పెద్ద ఈవెంట్ తీసుకున్నాం. రాజకృష్ణలో ఒక 4 days ఈవెంట్ చేసాం అనమాట. క్లయింట్ ఏమో అవుట్ ఆఫ్ ఇండియా క్లయింట్, బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత వాల్యూమ్ లేదు, ఇంత టీం లేదు, ఏమీ లేదు. సో ఇప్పుడు మెహందీ అవుతుంది, మళ్ళీ ఈవినింగ్ సంగీత్, నెక్స్ట్ డే మార్నింగ్ వేరే రిచువల్స్, మళ్ళీ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఒక 1 hour పడుకున్నా కూడా ఆ ఈవెంట్ మళ్ళీ మనకు స్ట్రెస్ అయిపోతుంది. అక్కడ ఒక 2 days 48 hours నాన్ స్టాప్ అట్లనే హార్డ్లీ ఒక 15 minutes 20 minutes పవర్ నాప్ వేసి ఉంటాం కానీ, బట్ మెజారిటీ అవర్స్ సైట్లోనే ఉండి ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేసినా గానీ లాస్ట్‌కి మనకి ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు రాలేదు అని అన్నప్పుడు మనం చాలా లో వెళ్ళిపోతాం. 2 days కూడా హార్డ్ వర్క్ చేసి కష్టపడి అంతా వాళ్ళు అడిగిన డెలివరబుల్స్, మీరు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా నిలబెట్టుకున్నాక వాళ్ళు ఎక్కడో అప్సెట్ అయ్యి మాకు నచ్చలేదు, మేము అంత సాటిస్ఫాక్షన్ లేము అని అన్నప్పుడు అసలు ఎట్లా ఉంటది ఆ ఫీల్? అంటే వాళ్ళు చూస్తుంటారు దగ్గరగా. నాకైతే లక్కీగా ఎప్పుడు అలాంటి క్లయింట్ దొరకలేదు. ఓకే. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నచ్చలేదు అని అనలేదు. బట్ ఎందుకంటే ముందర అన్ని చూపించేస్తారు ఎలా అంటే వస్తుంది. లాస్ట్ మూమెంట్ లో చేంజెస్ అడుగుతారు, అవును. మాకు అది కావాలి ఇవి కావాలి రిక్వైర్మెంట్స్ చెప్తారు, అన్ని అడ్జస్ట్ చేసి లాస్ట్ కి అంటే మేము ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే 2-3 క్లయింట్స్ పేమెంట్ కూడా ఇవ్వకుండా ఆపేసిన రోజులు ఉన్నాయని. అవును. మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? అది అవుతూ ఉంటది, చాలా రేర్గా అవుతూ ఉంటది. ఓకే. అండ్ ఇప్పుడు అనేవాళ్ళు ఎంత చేసినా అంటున్నారు అంటే సాటిస్ఫై పాయింట్ అనేది ఒకటి. బయట వాళ్ళు వచ్చి ఒక కామెంట్ వేసేస్తారు, ఇది పాతగా ఉంది, ఇది కొత్తగా ఉంది. బట్ వాళ్ళు ఎంత బడ్జెట్లో మాట్లాడుకున్నారో, ఎలా మాట్లాడుకున్నారో వీళ్ళకి తెలియదు. సో ఎవరైనా ఆ పాయింట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే. లక్కీగా అయితే మనకి అంతగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మాక్సిమం అందరూ సాటిస్ఫై అయ్యేలాగానే ఉంటారు. బట్ వాళ్ళు పాయింట్స్ ఎదుగుతూ ఉంటారు, ఇక్కడ వీళ్ళని ఏం చేయాలి అని చెప్పి. లాస్ట్ మూమెంట్ యాడ్ ఆన్స్ మాకు కూడా కష్టం. ఇప్పుడు అంతా సెట్ డిజైన్ అయిపోయింది, ఒక టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకో, సడన్గా కూడా వచ్చి కావాలంటే కూడా 100% ట్రై చేస్తాం. 100గా 1000% పెట్టి అది ఫుల్ఫిల్ చేయడానికి చూస్తాం. కానీ ఎక్కడో రేర్ కేసులు అప్పుడప్పుడు అవ్వవు. అంటే బిజీ డేట్స్ ఉంటాయి, ఒకటే రోజు అన్ని పెళ్ళిళ్ళు అంటే మార్కెట్ చిన్న మార్కెట్. అండ్ మేము మల్టిపుల్ వెండర్స్తో వర్క్ చేయాలి. కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫిక్స్డ్ వెండర్స్ ఉన్నారు అనమాట. వాళ్ళే మాకు నమ్మకం, వేరే వాళ్ళని తీసుకోవాలన్నా కూడా మాకు అంత ఆలోచిస్తాం. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. బట్ 90% మేము ఫుల్ఫిల్ చేయడానికి చూస్తాం. ఓకే. సో కమింగ్ టు సాంప్రదాయ ఈవెంట్స్, ఎలాంటి ఈవెంట్స్ మీరు టేకప్ చేస్తున్నారు? మెయిన్లీ వెడ్డింగ్స్ అండి. ఓకే. డే 1 నుంచి కూడా ఫస్ట్ హౌస్ వార్మింగ్స్తో స్టార్ట్ చేసాం. చిన్న చిన్న హౌస్ వార్మింగ్స్తో స్టార్ట్ చేసాం, తర్వాత పెళ్లి కూతురుస్తూ అలా స్టార్ట్ చేసాం, తర్వాత వెడ్డింగ్స్కి వచ్చాం. వెడ్డింగ్స్కి వచ్చి ఆల్మోస్ట్ 5 to 6 years అయిపోయింది. ఇంకేమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యాడ్ ఆన్స్ ఉన్నాయంటారా? ఒకటి అవుట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తున్నాము. వావ్. అక్కడ క్లయింట్స్ ఎక్కువ మంది నాకు అవుట్ ఆఫ్ ఇండియా క్లయింట్స్ స్టార్టింగ్ కెరియర్లో. సో వాళ్ళు అక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ కూడా తర్వాత శ్రీమంతాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు అబ్రాడ్ లో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాము. ఇంకా ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. సో కమింగ్ టు సొసైటీ పార్ట్, మనుషుల్లో చాలా వెరైటీస్ ఉంటారు. మనం నార్మల్గా మాట్లాడుతుంటేనే కొంతమంది టాక్సిక్స్ని మనం తీసుకోలేము యాక్చువల్గా. సో ఒక్కొక్కరు రిక్వైర్మెంట్ని అడుగుతారు, ఒకటే 10 సార్లు అడుగుతారు, దాన్ని అటు మార్చి ఇటు మార్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో అర్థం కాదు. అలాంటి ఒక పర్సన్ ఎవరైనా ఫేస్ చేశారా? రెగ్యులర్ బేసిస్లో అవుతూనే ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్స్లో ఎట్లా భలే కోపం వస్తుంది, మేమైతే ఒక గుద్దాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ మనం ఎవరిపైన తీయలేము, ఎస్పెషల్లీ క్లయింట్స్. మనం ఆల్రెడీ ఒక ప్రెషర్లో ఉంటాం. ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్లి చేయాలంటేనే ఒక 1 month 2 months నుంచి ఫుల్ ప్రెషర్లో ఉంటాం. కార్డ్స్ ఇవ్వాలి, అది చేయాలి, ఈ పనులు చేయాలి. బట్ మాకు ఎవ్రీడే ఇదే. సో ర్యాండమ్గా ఒక క్లయింట్ కాల్ చేసి ఇది కావాలి కిరణ్ అంటే, ఇంకొక క్లయింట్ కాల్ చేసి ఇది కావాలి. ఆ ప్రెషర్లో వీళ్ళు కాల్ చేసి ఉరికినే అంటే మనం ఫ్రస్ట్రేట్ అవ్వలేము. ఓకే. సో మేము అలాంటి వాళ్ళకి మా టీం వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి డీల్ చేయమని చెప్తాం. ఈవెంట్ అయిపోయినాక మళ్ళీ నేను గెట్ బ్యాక్ అయ్యి వాళ్ళ ఇష్యూస్ అనేది తెలుసుకోవాలి. అంటే ఒక క్లయింట్ కాంటాక్ట్ అయ్యేసరికి ఓకే వీఆర్ రెడీ టు టేక్ ప్రెషర్, వీఆర్ రెడీ టు టేక్ టాక్సిక్ అనుకుంటారా? అంటే డిపెండ్స్, అందరు fix క్లయింట్స్ అలా అయిపోవాలి. ఉంటారు. మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఎవరైనా పే చేస్తున్నారంటే వాళ్ళు అంతా మనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. వాళ్ళకి కూడా 1000 క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా కొత్త. మాకు ఇన్ అండ్ అవుట్ ఇదే కాబట్టి మేము ఈజీగా హ్యాండిల్ చేస్తాం. సో వాళ్ళకి ఇలాంటి క్లయింట్స్ మాకు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మాకు ఒక కాల్లో అర్థం అయిపోతుంది క్లయింట్కి ఏం కావాలి, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు విండో షాపింగ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా రిక్వైర్మెంట్ ఉందా. ఓకే. అది ఈజీగా మేము గ్రాప్ చేయగలుగుతాం అవుట్ ఆఫ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్. yes true. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 years అయిపోతుంది ఫీల్డ్కి వచ్చి. సో ఇట్స్ మోర్ దెన్ 500+ ఈవెంట్స్ చేసి ఉంటాం. వావ్. బ్రైడ్స్తో మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, పేరెంట్స్తో మాట్లాడితే ఒకలాగా. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్కి ఎప్పుడు బాగా చేయాలని ఉంటుంది, బడ్జెట్స్లో చేయాలని ఉంటుంది. బ్రైడ్స్కి ఏంటంటే బడ్జెట్ సంబంధం లేదు,
షీ వాంట్ అవర్ వెడ్డింగ్ టు బి నెక్స్ట్ డ్రీమ్ అంతే, ఇట్స్ అ డ్రీమ్ కమ్ అంతే, ట్రూ కదా. మనం వీళ్ళిద్దరి మధ్యలో మనం మేనేజ్ చేయాలి. బ్రైడ్ని కాంప్రమైజ్ అవ్వమని చెప్పలేము, పేరెంట్స్ని మనం ఇచ్చేయాలి. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీరు క్రష్ అయిపోతూ మనం ఉంటారు. క్రష్ సో అవుట్డోర్ వెడ్డింగ్స్ ఇప్పుడు చాలా మళ్ళీ ట్రెండ్ లోకి వస్తుంది. అంటే కళ్యాణ మండపం, టెంపుల్స్ కాకుండా ఓపెన్ ఏరియాస్ లో వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూసినట్లయితే సమ్మర్ సీజన్ లో కూడా మనకి వర్షాలు చూస్తున్నాం. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఒకవేళ అవుట్డోర్ సెట్ వేసినప్పుడు వర్షం రావడం కానీ, ఓవర్ గా హెవీ ఎయిర్ ఫ్లో రావడం కానీ జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? యూజువల్గా మనము ఒక 3-4 డేస్ ముందు నుంచి వెదర్ మీద ఫాలో అప్ చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ అవుట్డోర్ వెడ్డింగ్స్కి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకి జర్మన్ స్ట్రక్చర్స్ వచ్చేసాయి. ఓకే. ఓవర్ నైట్ కూడా మీకు ఒక కన్వెన్షన్ లాగా బిల్డ్ చేయొచ్చు. రీసెంట్గా మనం ఒక 2-3 వెడ్డింగ్స్ చేసాము బయట. మొత్తం ఎంటీ ల్యాండ్ ఉంది, దాన్ని మొత్తం స్ట్రక్చర్ చేసి ఒక కన్వెన్షన్ లాగా బిల్డప్ చేశాను. సో 100% వాటర్ ప్రూఫ్, అది ట్రాన్స్పరెంట్ టు స్కై ఉంటుంది. సంగీత్ ఈవెంట్లో చేసినా కూడా మనకి క్లియర్ టు స్కై లా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రాబ్లం లేదు. బట్ వే బ్యాక్ కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండింది. చాలా మటుకు బ్రైడ్స్ అంతా ప్లాన్ చేసి ఎగ్జైటెడ్గా మండపంకి వచ్చే లోపల వర్షం. ఇప్పుడు బ్రైడ్ని చూసి మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే పేమెంట్ అనేది సెకండరీ, బట్ మాకు కూడా అడగాలన్నా కూడా బాగా అనిపించింది. ఎందుకంటే అన్ని చేసినా కూడా అక్కడ తన మూమెంట్ ఎంజాయ్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు ఒక హ్యాపీ ఉంటేనే కదా మీకు స్పెండ్ చేసినా కూడా అది పడుతుంది అనిపిస్తుంది. ఆ టైంలో మేము వెళ్ళి ఏం అడగాలి, ఏమి చేయలేము. బట్ మాతో అయ్యేది మేము చేస్తాం. ఇమీడియట్గా టీం ఉంటాం. ఇప్పుడు మాకంతా ఇన్హౌస్ టీమే, మాకు ఎవరు కూడా ఆన్ సైట్ వచ్చే వాళ్ళు ఏమి ఉండరు, అంతా ఇన్హౌస్ స్టాఫే ఉంటారు. ఈవెంట్ అయ్యేంత వరకు ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా టీంతో తీసుకెళ్ళి వేరే ప్లేస్కి మార్చడం కానివ్వండి, ఆల్టర్నేటివ్ చూడడం కానివ్వండి, ప్లాన్ చేస్తాం. సూపర్. ఓకే. సో కమింగ్ టు దిస్ పేరెంట్స్ మెంటాలిటీ, అంటే మీరు ఇందాక అన్నట్టు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి బడ్జెట్ అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు అనుకున్న డ్రీమ్ కమ్ ట్రూ ఆ సిచ్యువేషన్ అది క్రియేట్ చేసుకోవాలి, మెమొరీ అని చూస్తారు. కానీ పేరెంట్స్కి వచ్చేసరికి కొంచెం ఓల్డ్ జనరేషన్ వాళ్ళు కాబట్టి ఇంత ఖర్చు అవసరమా, పెళ్లి మీద అసలు ఇంత ఇన్వెస్ట్ చేయాలా, ఈ డబ్బులు ఏవో ఉంటే మీరు హ్యాపీగా ఎఫ్డి వేసుకుంటే మీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, ఈ కైండ్ ఆఫ్ టాక్స్ అన్ని పేరెంట్స్ ఆబ్వియస్లీ మాట్లాడతారు. సో ఈ సిచ్యువేషన్స్ కి ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు? వెడ్డింగ్ అనేది ఒక బ్రైడ్కి, ఒక గ్రూమ్కి ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళు కూడా ఆ మూమెంట్ మళ్ళీ రాదు, లైఫ్లో ఒక మూమెంట్. అండ్ డౌన్ ది లైన్ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మీరు చూపించుకున్నవి ఫొటోస్, వీడియోస్, ఇలా చేసాం, ఇలా జరిగిందనే పాయింట్. అండ్ ఆ మండప్ డిజైన్ ఇలా కావాలని ఈ మధ్య బ్రైడ్స్ ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్తో వస్తుంది. అంటే వాళ్ళకి ఇలా కావాలి, వాళ్ళ సెటప్ అన్నిటికీ. సో దానికి మేము పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాము. బట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసే వరకైనా బ్రైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. కావాలంటే మేము పే చేస్తాము కిరణ్, మీరు నాన్న వాళ్ళ దగ్గర ఏం అడగకండి, ఎనీథింగ్ ఇస్ దర్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్, నాన్నగారు ఎంత అంటే అంత తీసుకోండి. అంటే ఇప్పుడు మేము వర్క్ చేయడానికి ఉన్నాం. ఇప్పుడు పేరెంట్స్కి చెప్తే ఒక పాయింట్ వరకు అర్థం చేసుకుంటాం. బట్ వాళ్ళకి దీనికన్నా ఎక్కువ ఫుడ్ కానివ్వండి, వేరే ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అది ఇంపార్టెంట్, వీళ్ళకి ఇది ఇంపార్టెంట్. సో మేము మధ్యలో ఉండి ఇద్దరిని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకు ముందు వచ్చేసరికి పేరెంట్సే కంప్లీట్ బడ్జెట్ చూసుకునేవారు కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్టాలు ఏం లేవు, మీరు కామ్గా కూర్చోండి అమ్మా అని అనేవారు. ఇప్పుడు లేదు, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్ కాబట్టి అంటే బడ్జెట్ పరంగా దే ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్ టు దర్ పేరెంట్స్. సో బ్రైడ్ ఉండేది అనమాట. బ్రైడ్ పెళ్లి అయిపోయిన ఆల్మోస్ట్ 9 months తర్వాత పేమెంట్ చేసి, ఓకే, తన ఫాదర్ ఎంత ఇచ్చారో అంతనే ఇచ్చారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 60% వాళ్ళ ఫాదర్ ఇచ్చారు. జస్ట్ 40 బ్రైడ్ నాకు 1 month లో ఇస్తా అని చెప్పి US లో ఉంటారు. వెళ్ళిపోయాక తర్వాత తనకి రిసెప్షన్ వచ్చి జాబ్ కూడా తర్వాత నేనేం అడగలేదు, జస్ట్ టోల్ మీ ఒకసారి కిరణ్ ఇట్లా టైప్ కట్ చేస్తే తనే 9 months తర్వాత మొత్తం పేమెంట్ క్లియర్ చేసి. ఓకే. సో ఈ గ్యాప్ లో అసలు ఇంక మర్చిపోయారేమో, వీళ్ళు ఇవ్వరేమో అని హోప్లెస్ అయిపోతుంది కదా సిచ్యువేషన్ అండి. ఇప్పుడు అందరికి ఒక టైంకి పెళ్లి అవ్వగానే అసలు అంత డెప్స్ లో వెళ్ళిపోతారు. అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ కంపల్సరీ అవుతుంది. అసలు ఆ బడ్జెట్ ప్లానింగ్ అనేది పెళ్లిలో ఎప్పుడు రాదు. ఎప్పుడు వెడ్డింగ్ ప్లాన్ చేసినా కూడా ఒక 10-20% ఎక్కువ పెట్టుకునే ప్లాన్ చేసుకోవాలి. సో కానీ జనాల యొక్క ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, చాలా మంది ఏమనుకుంటారు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది థర్డ్ పార్టీ పీపుల్స్ ని ఇన్వాల్వ్ చేస్తారు. అంటే డెకరేషన్ అని, ఫుడ్ అని, వాళ్ళని వీళ్ళని పెట్టుకుని వీళ్ళు మార్జిన్స్ యాడ్ చేసుకుని మనకి సో అండ్ సో బడ్జెట్ ఇస్తారు. దీంట్లో 30-40% వీళ్ళ పాకెట్స్ కే వెళ్ళిపోతాయి అనేది అపోహ, రియాలిటీ ఏది మీరే చెప్పాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్ చేసేది అలానే చేస్తున్నారు. కొత్తగా యంగ్స్టర్స్ ఎవరైతే మనకి లాస్ట్ 1-2 years నుంచి మేము చూస్తున్నాం, చాలా మంది వచ్చేసారు మార్కెట్. ఇది ఓపెన్ మార్కెట్ అండి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా డిజైన్ చేసుకోవచ్చు, ఎవరైనా. క్లయింట్ అనే వాళ్ళు జడ్జ్మెంట్ చేయాలి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఎందుకు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 members వెండర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎవరి మార్జిన్ వాళ్ళకు ఉంటుంది.
హుహు. అప్పుడే వర్క్ అవుతుంది. అండ్ ఆ వెండర్స్‌ని పెట్టుకొని వర్క్ చేసినా కూడా ఫినిషింగ్ రాదు. సో, నాకు తెలిసి డెఫినిట్‌గా ఒక ప్రాబ్లమే. ఈ టైప్ ఆఫ్ వెండర్స్ ఎక్కువైపోయి. అంత మార్జిన్స్ అంటారా డెఫినిట్‌గా ఉండదు. ఆ బర్డెన్ అంతా క్లయింట్ మీద పడతది మళ్ళీ. ఇప్పుడు ఓకే. ప్రతి ఒక్క వెండర్ మనకి మార్జిన్ పెట్టుకొని వర్క్ చేస్తారు. హ్మ్. అదంతా క్లయింట్‌కే పడతది. అండ్ రియాలిటీ చెక్ ఎలా ఉంటదంటే వాళ్ళు చూపించేది ఒకటి ఉంటది, చేసేది. ఫ్లవర్ రేట్ ఆల్మోస్ట్ నాకైనా వెండర్స్‌కి ఎవరికైనా సేమ్. ఓకే. హార్డ్‌లీ ఒకటి కొంచెం మైనర్ డిఫరెన్సే వస్తది. హుహు. సో, ఎవరికైనా అదే ఫ్లేవర్ రేట్ అన్నప్పుడు వేరే వాళ్ళు తక్కువ ఎందుకు చేస్తున్నారు అనేది క్లయింట్ జడ్జ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు కరెక్ట్‌గా చూడాల్సొస్తది. అండ్ ఆ మూమెంట్ మళ్ళీ రాదు. ఇప్పుడు మేము ఆల్రెడీ మండప్ సెట్ డిజైన్ చేశారండి. హ్మ్. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. క్లయింట్ వచ్చి చూసాక నేను నాకు చూపించిన డిజైన్ వేరే అనుకున్నా కూడా ఏం చేయలేము ఆ మూమెంట్‌లో. సో, అందుకే ఈ మార్జిన్స్ అనేది డిపెండ్స్ ఆన్ బిజీ డేట్స్ బట్టి ఉంటది. డేట్ ఎక్కువ ఉందనుకోండి, చాలా మంది ఈవెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఫ్లవర్ రేట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటది. తక్కువ చార్జ్ చేసినా వాడు ఎక్కువ పెట్టడు. అంటే అవును. కమిట్మెంట్ ఇచ్చేంత వాడు పెట్టడు. వాడు తక్కువ పెడతాడు. అక్కడ మీకు లుక్ అంతా మారిపోతుంది. సో, ఇది మేము కూడా చూస్తున్నాము. జస్ట్ మార్కెట్‌లో కొంచెం టైమ్ ఇస్ ద సో, వాట్ ఇఫ్ ఐ ఆస్క్ లైక్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ని నేనసలు ఎందుకు కన్సల్ట్ చేయాలి వెళ్లి? నేను ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళు 20,000 బడ్జెట్ చెప్తే నేను బార్గెయిన్ చేసుకొని 17, 18కి ఫైనల్ చేసుకోవచ్చు. లైట్స్ వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడుకోవచ్చు. మండపం నేను సెపరేట్‌గా మాట్లాడుకోవచ్చు. అంటే నాకు పార్ట్ టు పార్ట్ నాకక్కడ బార్గెయిన్ చేసుకోవడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఆబ్వియస్‌లీ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ కనిపిస్తున్నప్పుడు అసలు నేను ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి వెళ్లి వాళ్ళని ఎందుకు కన్సల్ట్ చేయాలి అని నేను అడిగితే మీరు నాకిచ్చే ఆన్సర్ ఏంటి? అంటే అలా చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అంతమంది వెండర్స్‌ని ఫాలో అప్ చేయడం అనేది అండ్ ఒక వెండర్ కనెక్షన్ ఉండదు. మా ఫీల్డ్ ఏంటంటే అందరూ ఇంటర్‌లింక్డ్ వర్క్ చేస్తే ఈవెంట్ అవుతుంది. యెస్. ఇప్పుడు లైటింగ్ పర్సన్ వేరే పర్సన్ అనుకోండి. డెకోర్ పర్సన్ వేరే పర్సన్. వాళ్ళిద్దరికి సింక్ లేకపోతే అవుట్‌పుట్ రాదు. ఒక డెకోర్ ఎంత ఇంపార్టెంట్, లైటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, అది లైటింగ్ వాళ్ళ దగ్గర దొరకకపోవడం వల్ల, లేకపోతే వీళ్ళ సెట్‌కి అది మ్యాచ్ కావడం వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. అండ్ మార్జిన్స్ అంటే హార్డ్‌లీ 5-10% డిఫరెన్స్ వస్తుంది. ఇంకోటి ఫినిషింగ్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏదున్నా కూడా మీరు కిరణ్ కాల్ చేసి వర్క్ అయిపోతది. 10 మంది కాల్ చేసి అది ఫాలో అప్ చేసి ఎంత స్ట్రెస్ ఇస్తదో. మేమున్నాం ఇక్కడ. మా జాబ్ ఇన్ అండ్ ఔట్ ఇది. సో, మాకు ఫిక్స్డ్ వెండర్స్ ఉంటారు. ఎవ్రీ డే ఈజ్ ఈవెంట్ మాకు. ఎప్పుడో ఒకసారి చేసేది ఏమి లేదు. ఇన్ అండ్ ఔట్ ఇదే జాబ్. సో, మాకు ఎక్కడ ఏది పెడితే కరెక్ట్ ఉంటది, ఎక్కడ ఏది చేస్తే బాగుంటది, క్లారిటీ క్లియర్‌గా ఉంటది. సూపర్. అదొక్క రిలే అవుతే మా మీద 100% మేము దానికి చేసేస్తాం. సూపర్ అండి. సో, కమింగ్ టు ఈవెంట్స్ మీరు వెడ్డింగ్స్ ఇవి అవి అని చెప్పారు కదా! సో, పెద్దగా ఇంకేమైనా సెలబ్రిటీస్‌తో ప్లాన్ చేయడం కానీ, ఇంకేమైనా ఔట్ ఆఫ్ దిస్ బాక్స్ ఈవెంట్స్ ఏమైనా ప్లానింగ్‌లో ఉన్నారా? అంటే యూజువల్లీ కపుల్ ఆఫ్ సెలబ్రిటీస్ చేసాం ఈవెంట్స్. అంటే ఒక ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ లాగా. మీరు క్రియేటివిటీలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక హుహు. లిబర్టీ ఇస్తారు క్లయింట్ మనకి. బికాజ్ షీ ఈజ్ ఎ సెలబ్రిటీ ఆర్ హి ఈజ్ ఎ సెలబ్రిటీ. వాళ్ళకి నా వెడ్డింగ్ డ్రీమ్ వెడ్డింగ్ కావాలని ఉంటుంది. సో, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డిజైన్ చేయడం గానియండి, కొత్త సెట్ రావడం గానియండి, ఆ క్రియేటివిటీకి స్పేస్ ఎక్కువ ఉంటదనమాట. సో, హుహు. అలా మేము చేసాము 2, 3 ప్రాజెక్ట్స్. అక్కడి నుంచి వాల్యూమ్ కూడా చాలా పెరిగింది. అండ్ క్రియేటివిటీ కూడా పెరుగుతూ ఉంటుందనమాట. ఓకే. సో, ఫంక్షన్ టు ఫంక్షన్ లైక్ ఒక ఈవెంట్ టు ఈవెంట్ క్రియేటివిటీ అనేది చాలా అవును. మార్చుకుంటూనే రావాలి. అవును. రిపీట్ మోడ్‌లో ఉండకూడదు అది. సో, అసలు దాని మీద ఎలా వర్కౌట్ చేస్తారు? ఎంత టైం మీరు దీని మీద స్పెండ్ చేస్తున్నారు? నేనైతే రౌండ్ ది క్లాక్ నాకెప్పుడు బిజినెస్ అనేది మైండ్‌లో ఉంటుంది. ఓకే. ఎక్కువ డెకార్ అనేది నాకు చాలా ఇష్టం. పర్సనల్‌గా ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. హుహు. ఆల్ ది టైమ్. 365 డేస్ మీరెప్పుడు లేసినా నన్ను లేపి డెకార్ ఉందంటే నేను లేస్తాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం. అండ్ అది లైవ్‌లో రావడానికి దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది. హ్మ్. డిజైన్ చేసి ఇవ్వడం ఈజ్ ఈజీ. బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్. ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయినాక తెలుస్తుంది ఏంటంటే, డిజైన్ చేస్తున్నప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ మైండ్‌లో పెట్టుకుంటాం. ఇది ప్రాక్టికల్‌గా వస్తదా? లేకపోతే అసలు దీని బ్యాక్ ఎండ్ ఏంటి? ప్రాసెస్ ఏంటి? అండ్ దీన్ని ఎలా చేస్తాం అనేది బాగా ఓకే. మీరన్నట్టు 365 డేస్ రౌండ్ ద క్లాక్ నేను ఇదే వర్క్‌లో ఉంటా అంటున్నారు గదా! మరి ఫ్యామిలీకి ఎలా టైమ్ ఇస్తున్నారు? మీ ప్రా సెల్ఫ్ టైమ్ ఎలా ఇస్తున్నారు? మెయిన్ ప్రాబ్లమ్ అక్కడే వస్తుంది. ఇంట్లో వెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఇంట్లో ఏ హ్మ్. ఫంక్షన్స్ ఉన్నా మాకు ఈవెంట్స్ ఉంటాయి. మేము అటెండ్ కాలేము. ఫ్యామిలీలో ఒక ప్రాబ్లమ్ వచ్చేస్తది. వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి. అక్కడ డబ్బులు మ్యాటర్ కాదు అక్కడ. ఒకళ్ళు నమ్మి మనకి ఈవెంట్ ఇచ్చారు. అదే డేట్స్ అందరికి ఉంటాయి. ఇప్పుడు మీకు అవును. తెలుసు పెళ్లి డేట్స్ ఎలా ఉంటాయి. అవును. ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి. అవును. మా ఫ్యామిలీ కూడా వెడ్డింగ్స్ ఉంటాయి. నాకు కూడా ఎళ్ళాలని ఉంటది. బట్ దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. మా పెద్ద సిస్టర్ శ్రీమంతం ప్లాన్ చేశామనమాట. అదే రోజు మా ఇంట్లో నాకొక ఈవెంట్ వెడ్డింగ్ ఉంది. హుహు. అందరు ఇంటికొచ్చారు చుట్టాలు, ఈవెంట్ అవుతుంది. నేను ఇంట్లో లేను. నేను ఒకటే బ్రదర్, నాకు ఇద్దరు సిస్టర్స్ అనమాట. సో, నేను సపోజ్ ఉండాలి అక్కడ ఇంట్లో. కానీ అక్కడ బయట వెడ్డింగ్ ఉంది. నేను అక్కడి నుంచి లంచ్ టైమ్‌లో వచ్చి వీళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ వెనకాలకి వెళ్ళే మూమెంట్స్ చాలా మిస్ అవుతాం ఫ్యామిలీతో. కానీ ఏంటంటే మళ్ళీ ఒకసారి సీజన్ అయిపోతే మేమంతా ఫ్రీ. మా హ్మ్. ఖాళీ టైమ్‌లోనే మేము వెళ్లి మొత్తము మాట్లాడుతూ ఉంటాం వేరే వాళ్ళతో. రిలేటివ్స్ ఓకే. గాని, ఫ్రెండ్స్ గాని.
ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ గ్యాప్ వస్తుంది. 2 మంత్స్‌కి ఒకసారి సీజన్ వస్తది. ఈ గ్యాప్ టైమ్‌లోనే మేమెళ్లి కలవడం జరుగుతుందనమాట. ఓకే. అంటే ఇంట్లో ఫంక్షన్స్ కన్నా నీకు బయట వాళ్ళ ఫంక్షన్స్ ప్రయారిటీ ఇచ్చేస్తున్నావు. ఇట్లాంటి గొడవలు కామనే అంటారు ఎవ్రీ డే అవుతది. ఎవ్రీ డే ఎవ్రీ ఉంటది. డే ఏదో ఒకటి అవుతది. లేట్ రావడం గానియండి, హ్మ్. లేకపోతే ఫ్యామిలీ టైమ్ ఇవ్వకపోవడం గానియండి. అంటే అక్కడ మనం బ్యాలెన్స్ చేయాలి తప్పదు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఇన్ని ఇయర్స్ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు మాకు ఫోన్ గూడా చేయరనమాట. జస్ట్ అయ్యో! మెసేజ్ చేస్తారు. ఆర్ యూ కమింగ్ అంటే యెస్ అంటే యెస్. ఓకే. ఇంగ ఫిక్స్ అయిపోతారు. యెస్. ఏదో లాస్ట్ ఫైనల్ ట్రైల్ అన్నమాట. వస్తున్నావా? ట్రైల్ రావట్లేదా? 11:00 ఫైనల్ కాల్ వస్తది ఇంటి నుంచి. హ్మ్. వస్తున్నామంటే. హ్మ్. రాకపోతే మళ్ళీ ఫోన్ రాదు. రాదింక. మాకు అలవాటయిపోయింది ఇక. అలవాటయిపోయింది. కాసేపు అలుగుతారేమో పాపం. మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు మళ్ళీ కొంచెం క్లాస్ ఉంటది. అవసరమా ఉంటుంది. మనకింత స్ట్రెస్ హ్మ్. అవసరమా? హ్మ్. పర్లే బానే ఉన్నాం గదా! లిమిటెడ్‌గా చేసుకోవాలి. ఆపర్చునిటీస్ అనేది వచ్చినప్పుడు కంపల్సరీ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే వెడ్డింగ్స్ అనేది అసలు మోర్ దెన్ బిజినెస్ ఇట్స్ లైక్ నాకు ఇన్ అండ్ ఔట్ అదే అన్నమాట. హుహు. ఇట్స్ లైక్ నా ప్యాషన్ అది. నాకు చాలా ఇష్టం. సో, దాని ముందర ఏది పెట్టినా గూడా ఇంకా సరిపోదు. సో 2 మంత్స్‌కి ఒకసారి మీరు ఫ్రీ ఉంటారు. సీజనల్ వైస్‌గా అన్నారు కదా! స్టిల్ యూ ఆర్ కంటిన్యూయింగ్ దిస్ ఐటీ జాబ్ ఆర్ ఆ టైమ్‌లో ఏం చేస్తుంటారు? అంటే డిజైనింగ్ ఎక్కువ అవుతూ ఉంటది. ఇంత ఓకే. స్ట్రెస్ ఉండదు. ఈవెంట్ సీజన్ అప్పుడు ఉన్న స్ట్రెస్ మనకి ఆఫ్ సీజన్ ఉండకపోవచ్చు. బట్ కొత్త డిజైన్స్ టీమ్‌తో మాట్లాడడం గానియండి, పాత సీజన్‌లో ఏం చేసాం, దాన్ని ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, మళ్ళీ ఎలా మనం కొత్త టీమ్‌తో రావాలి. కైండ్ ఆఫ్ వర్క్‌షాప్ యాహ్! లాగా మీలో మీరే కండక్ట్ చేసుకుంటూ యాహ్! ఓకే. క్రియేటివ్ డిజైన్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. యెస్. యెస్. సూపర్. సో, ఈ ఫీల్డ్‌కొచ్చేసరికి ఇది ఒక గ్లామర్ ఫీల్డ్ అంటారు. లైక్ ఇందాక మీరన్నట్టు సెలబ్రిటీస్‌తో ఒక కొన్ని యాడ్స్ ఉంటాయి. దానికిను సెలబ్రిటీకి అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు యాడ్ క్రియేట్ చేసిన దానికి అసల సంబంధం ఉండదు. కానీ అక్కడ సెలబ్రిటీని బట్టి యాడ్‌కి వాల్యూ ఒస్తది. సో, అలా ఆ ప్రొడక్ట్‌కి వాల్యూ ఒస్తది. సో, అలానే ఇది కూడా ఒక ఫేక్ గ్లామర్ ఫీల్డ్ అని అంటారు. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. బికాజ్ ఎవరు వెడ్డింగ్‌లో ఎలా మేము చేస్తామో వాళ్ళకే బాగా తెలుస్తది. హ్మ్. ఇప్పుడు ర్యాండమ్‌గా మీ ఇంట్లో ఒక వెడ్డింగ్ ఉందనుకోండి. ఒక హుహు. ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చి ఎవరైనా పెట్టుకోమంటే మీరు సెకండ్ థాట్ లేకుండా పెట్టుకోరు వాళ్ళు. మీరు రీసెర్చ్ చేస్తారు. హ్మ్. మీరు కూడా వాళ్ళ వర్క్ చూస్తారు. అన్నీ చూసాకనే మీరు కాల్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ వెండర్స్. అండ్ రైట్ వెండర్స్‌ని ఇంకా ఈజీ. ఎందుకంటే అన్ని వెన్యూస్‌లో మేము ఆల్రెడీ చేసున్నాం. హ్మ్. సో, ఇప్పుడు మీ వెడ్డింగ్ ఒక వెన్యూ పేరు చెప్పారనుకో. ఆల్రెడీ నా వెన్యూలో చేస్తుంటే ఇట్ ఈస్ మోర్ ఈజీ ఫర్ యూ ఆల్సో. కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఆ వెన్యూలో చేయమంటే కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటది. సో, అంతగా ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. యాహ్! యాహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మీకొక 5,00,000 బడ్జెట్ ఈవెంట్ ఏమైనా చెప్పాను, అడిగాను లైక్ మీరు నాకేమైనా కొటేషన్ ఇచ్చారు అనంటే, టు బీ ఫ్రాంక్ అప్రాక్స్‌గా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ మీ పాకెట్స్‌లోకెళ్తది? అంటే అది ఇన్వెంటరీ బట్టి ఉంటదండి. ఇప్పుడు ఓకే. మాకు ఇన్ని ఇయర్స్ నుంచి ఏదైతే ఇన్వెంటరీ వేర్ హౌస్‌లో ఉందో, మాకు దానికేమి ఎక్స్‌ట్రా చార్జ్ ఏమి ఉండదనమాట. హుహు. సో, ఎప్పుడైనా బడ్జెట్ లైన్స్ వచ్చినప్పుడు మా దగ్గర ఉన్న కస్టమైజ్డ్ ఐటెమ్స్‌తో మనం డిజైన్ చేస్తాం. సో, అప్పుడు మనకి కొంచెం మార్జిన్స్ వచ్చేవి ఉంటాయి. ఓకే. హార్డ్‌లీ ఒక 5-10% డిఫరెన్స్ వస్తుంది ఓవరాల్ మార్జిన్స్ పైన. ప్రతిసారి ఇన్వెంటరీ మనం పెంచుకుంటూ వెళ్తే మనకి ప్రాఫిట్స్ ఏమి రావు. నేనేం చేశానంటే ఫస్ట్ 5 ఇయర్స్ అసలు ఏమి తీసుకోలేదు కంపెనీ నుంచి. ప్రాఫిట్స్ గానియండి, ఏది గాని ఓన్లీ ఒక సాలరీ లాగా నాకు ఎంతైతే ఐటీ జాబ్‌లో వచ్చాయో అంతే తీసుకున్నా. ఇంక మిగతాదంతా రీఇన్వెస్ట్ చేశాను కంపెనీలో. సూపర్. ఆ! సో అలా ఒక ఇన్వెంటరీ సెట్ అయింది మన దగ్గర. ఓకే. ఇప్పుడు ఎవరొచ్చి ఏ బడ్జెట్ వాళ్ళొచ్చినా కూడా మన దగ్గర ఇన్వెంటరీ రెడీ ఉంది కాబట్టి నేను కస్టమైజ్ చేసి వాళ్ళకి గ్రాండియర్ స్టే చేయడానికి ట్రై చేస్తాను. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ తెచ్చేయడానికి కంపల్సరీ సాంప్రదాయ రైట్ ప్లేస్. ఎక్కువ చార్జ్ చేసేవాళ్ళు ఆబ్వియస్‌లీ ఎక్కువ చేయాల్సొస్తుంది. అవును. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. బట్ తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ప్రీమియం అవుట్‌పుట్ ఇయ్యాలంటే కంపల్సరీ వి ఆర్ ది రైట్ కంపెనీ టు కంపెనీ. సో, వాట్ ఈస్ యువర్ బడ్జెట్ మినిమమ్ అండ్ మాక్సిమం మీరు ఎంత బడ్జెట్‌లో ఉన్న ఈవెంట్స్‌ని ఓకే చేస్తూ ఉంటారు? డిపెండ్స్ అండి. మేము వి స్టార్ట్ ఫ్రమ్ 50,000 ఆల్సో. యాహ్! ఓకే. వి స్టార్ట్ ఫ్రమ్ 50,000 ఆల్సో. వి టేక్ అప్ హై లెవెల్ ప్రాజెక్ట్స్ ఆల్సో. హుహు. డిపెండ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకే. ఇప్పుడు ఆ రోజు మనము పెద్ద ఈవెంట్స్ లేవు. టీమ్ అంతా ఖాళీగా ఉన్నారు. వి టేక్ అప్ ఎనీథింగ్. ప్రాఫిట్ లేకపోయినా సరే ఈవెంట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మాకంతా ఇన్ హౌస్ స్టాఫ్ ఉంటారు. సాలరీ బేస్డ్ స్టాఫ్ ఉంటారు. హుహు. వాళ్ళు ఖాళీగా వేరే రోజులో కూర్చొని ఆఫీస్‌లో కూర్చుంటే దేర్ ఇస్ నో పాయింట్. ఏదో వర్క్ ఉందంటే మాకు ఏదైనా కొంచెం వర్కౌట్ హ్యాండ్ అవుతది. ఫ్రీ లాగా వర్క్ కంటిన్యూటీ ఉంటేనే బెటర్. ఆ! సో, హౌ స్ట్రాంగ్ ఈస్ యువర్ టీమ్? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇన్ హౌస్ స్టాఫ్ మాకు 25 పీపుల్ ఉన్నారు. ఓకే. ఆన్ ఔట్‌సోర్స్ ఆల్‌మోస్ట్ 100 ప్లస్ వర్క్ చేస్తాం. ఒక హుహు. ఈవెంట్‌కి మినిమమ్ 100 వర్క్ చేస్తాం. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా. మా దగ్గర ఫస్ట్ వచ్చిన ఒక టీమ్ ఇప్పుడు సేమ్ టీమ్ అదే ఉంది. వాళ్ళు 3 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆల్‌మోస్ట్ 45 మెంబర్స్ ఇన్ అండ్ ఔట్ వస్తూ వావ్! ఉంటారనమాట. అలా నమ్మకంగా వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అండ్ మనం కూడా వాళ్ళని అంతే నమ్మకంగా చూసుకున్నాం. వాళ్ళేంది అసలు మనం ఇట్స్ లైక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేనెంత వాళ్ళకి ఇంపార్టెంటో వాళ్ళు నాకు అంతే ఇంపార్టెంట్. నేను వాళ్ళతో ఉంటాను. మాక్సిమం టైం నాకు వర్క్ లేనప్పుడు నేను వాళ్ళతోనే ఉంటాను. హుహు. వాళ్ళన్నీ వాళ్ళ స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇలా డిజైన్స్ చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ సో గుడ్ టు బి విత్ దెమ్.
సో ఒక ఈవెంట్‌కి మీరెంతైతే స్ట్రెస్, ప్రెషర్ తీసుకుంటారో ప్యారలల్లీ హాఫ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఆ! ఆబ్వియస్‌లీ. ఆ! సో ఆఫ్టర్ ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక సక్సెస్ అయిపోయింది, రిలీఫ్ అయిపోయిన తర్వాత హౌ ద ర్యాపో విల్ బి ఇన్ బిట్వీన్ యూ ఆల్? చాలా బావుంటది. అంటే ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు? మీరు వాళ్ళకి ఆ రిలీఫ్ కానీ, వాళ్ళ కష్టపడ్డ దానికి మీరు ఎలాంటి అప్రిసియేషన్ ఇస్తారు? అసలు టీమ్‌ని చూడంగానే స్ట్రెస్ ఎళ్ళిపోతుంది. అంత ఓకే. హ్యాపీ ఈవెంట్ బయటికొచ్చాక. ఇప్పుడు మేము సైట్ నుంచి బయటికి రాగానే 100 ఆఫ్ మెంబర్స్ కళ్ళ ముందర ఉంటారు. వీళ్ళందరూ ఆ ఈవెంట్‌కి వర్క్ చేశారు. అండ్ ఈవెంట్ ఫినిష్ అయిపోయాక 100 మెంబర్స్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. హుహు. మా రివ్యూ కోసం గానీ, వాళ్ళది ఇది గానీ. అండ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గూడా మాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. అండ్ అంత పెద్ద సెట్స్ ఏస్తున్నప్పుడు హ్మ్. ఒకళ్ళిద్దరితో కాదు. నేను ఓన్లీ గైడ్ చేయగలుగుతాను. బట్ వాళ్ళు ఆన్ ఫీల్డ్ ఉంటూ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ చాలా ఉంటది. మాకన్నా ఎక్కువ ప్రెషర్ వాళ్ళ పైన ఉంటది. బట్ నమ్మకంగా పని చేస్తారు వాళ్ళు కాబట్టి మాకేం పెద్దగా ఇది ఉండదు. అండ్ మేమంతా వేర్ హౌస్‌లో రెగ్యులర్‌గా పార్టీస్ చేస్తూనే ఉంటాం. ఓకే. వాళ్ళకి ఎవ్రీ వీక్ ఏదో ఒకటి అవుతూ ఉంటది. నాకు ఇంట్లో వాళ్ళ టైం కన్నా వాళ్ళ దగ్గర ఉండడం ఇంకెక్కువ హ్యాపీ. అలా అనకండి. చూసిన తర్వాత ఇంకా అంటే ఇంటికెళ్ళాక మళ్ళా ఎక్కువ వాళ్ళతోనే కోపమొస్తది. ఉంటాం కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళ వీళ్ళ వాల్యూ వీళ్ళే డెఫినెట్‌లీ ఇంట్లో వాళ్ళే ఆబ్వియస్‌లీ అది. ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. బట్ హ్మ్. నాది ఎక్కువ టైం వాళ్ళతోనే అయిపోతుంది. సో, నాకు వాళ్ళతో ఉన్నా కూడా ఫ్యామిలీతో ఉన్న ఫీలింగే కలుగుతది. నాకు ఏది హుహు. బయట వాళ్ళతో ఉన్నాను, నేను ఒక వర్కర్‌తో ఉన్నాను ఫీలింగ్ ఏం కలగదు. నేను మా హ్మ్. వాళ్ళతోనే ఉన్నా, మా ఇంట్లో వాళ్ళతో ఉన్నా అనే ఫీలింగే మా వర్కర్స్‌తో ఉన్నప్పుడు కలుగుతది. అదే నన్ను ఇక్కడి వరకు డ్రైవ్ చేసిందని నేను. సో 2015లో స్టార్ట్ చేశా అన్నారు కదా! ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ 8 ఇయర్స్, 8-9 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ ఫీల్డ్‌లో మీరు స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ ఎలా ఉంది? ఇప్పటికి మార్కెట్ ఎలా ఉంది? స్టార్టింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎట్లుండే అంటే అప్పుడప్పుడే ఇన్‌స్టాగ్రామ్ ఇదంతా బూమ్ అవుతుంది. హుహు. అండ్ ఇంత కాంపిటీషన్ అయితే లేదు. అంటే ఇంతమంది కాంపిటీషన్ కాకుండా ఇంతమంది వచ్చేవాళ్ళు కాదనమాట. చాలా తక్కువ మందికి ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసు. నేను ఫస్ట్ ఇయర్స్‌లో బిల్డ్ చేసుకున్న రిలేషన్స్ ఇప్పటివరకు నాకు కంటిన్యూ అవుతుంది. ఓకే. స్టార్టింగ్‌లో చేసే ఈవెంట్స్ మళ్ళీ రిఫరల్సే. వర్డ్ ఆఫ్ మౌత్ బిజినెస్ నాకు చాలా ఎక్కువ. నేను పెద్దగా ఆన్‌లైన్‌లో చేసింది ఇప్పటివరకు పెద్ద ఏం చేయలేదు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్స్ అనుకోండి, ఆన్‌లైన్ మార్కెటింగ్ అనుకోండి, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అనుకోండి. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అంతా అసలు ఏం లేదు. హుహు. అదే క్లయింటెల్ మమ్మల్ని ఇక్కడి వరకు డ్రైవ్ చేసింది. ఆబ్వియస్‌లీ ఒక సక్సెస్ ఈవెంట్ మౌత్ పబ్లిసిటీ త్రూగా మనకి ఇంకొక 10 వస్తాయి కాబట్టి మీరు ఎంత చెప్పినా కూడా ఆడియన్స్‌కి వాళ్ళకి నమ్ముతేనే వాళ్ళు మీకు ఈవెంట్ ఇస్తారు. అంతే. ఇప్పుడు నేను వాళ్ళ వెడ్డింగ్ చేశాను, వీళ్ళ వెడ్డింగ్ చేశాను, నేను ఇంత పెద్దగా చేశాను అంటే ఎవరు నమ్మరు. హుహు. వాళ్ళకి మీ వెడ్డింగ్ ఎలా చేస్తే వాళ్ళకి ఇంపార్టెంట్. మనం ఎన్ని వెడ్డింగ్స్ అయినా చేయని. బట్ వాళ్ళకి వాళ్ళ వెడ్డింగ్ ఇంపార్టెంట్. ట్రూ. సో, వాళ్ళ వెడ్డింగ్ లాగా మనం ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తాం. అండ్ లైక్ 2015 మ్యాటరే మాట్లాడదాము. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలి అని అంటే ఓ 50 కాంటాక్ట్స్, ఒక ఫ్లవర్ డెకరేషన్, లైట్స్ వాళ్ళు, ఒక మండపం వాళ్ళ కాంటాక్ట్ ఉంటే చాలు చాలు మనం బిజినెస్ స్టార్ట్ చేసేసాము అని కాలర్ ఎగరేసే రోజులు అవి అప్పుడు. సో అప్పటికి ఇప్పుడున్న ఈ కాంపిటీటివ్‌కి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? అప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్ని ఆర్గనైజేషన్స్ లేవు. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు. ఇప్పుడు పింట్రెస్ట్ అనేది ఈజీ యాక్సెస్. ఎవరికైనా ఓపెన్ చేయాలి, 2, 3 ఫోటోలు డౌన్లోడ్ చేయాలి. ర్యాండమ్‌గా వెంటనే పట్టుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ టైంలో ప్రాబ్లమ్ వస్తుంది. ప్రాక్టికల్‌గా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి వి ఆర్ నాట్ అగైన్స్ట్ ఫ్రెషర్స్ ఎట్ ఆల్. రావాలి, ఫీల్డ్ రావాలి, పెరగాలి. మేము కూడా వెల్కమ్ చేస్తాం. అందరూ చేస్తేనే అవుతది. కానీ వాళ్ళు తక్కువ బడ్జెట్స్‌లో చేసేసరికి అవుట్‌పుట్ రావట్లేదు. అండ్ మళ్ళీ మేము లాస్ట్ మూమెంట్‌లో ఎళ్లి చేయాల్సొస్తది. చాలా సార్లు మాకే ఫోన్ వస్తది. 1 డే ముందర ఫోన్ వస్తది. ఇట్లా మా వెండర్ కరెక్ట్‌గా పెళ్లి కూతురు డెకరేషన్ చేయలేదు. రేపు మళ్ళీ పెళ్లి కూడా ఉంది. మాకు భయమవుతుంది. విల్ యూ టేక్ అప్ దిస్ అని చెప్పి. ఓకే. విల్ యూ అలాంటి రియల్లీ టేక్ అప్ దట్? అంటే ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అండ్ మేము చేయగలుగుతాం అనిపిస్తే తీసుకుంటాం. ఓకే. ఇట్లా నేను 2, 3 చేశాను. ఓకే. ఫస్ట్‌లో మనకి అప్రోచ్ అవుతారు. అండ్ బడ్జెట్స్ లేదో అటు ఇటు ఉంటది. మళ్ళీ వేరే వాళ్ళకి అప్రోచ్ అవుతారు. వాళ్ళొక ఈవెంట్ అయిపోగానే వాళ్ళకి క్లారిటీ అవుతా ఉంటది. కొంతమంది వర్క్ చేసి చూపియగలుగుతారు. కొంతమంది చెప్పి చూపియగలుగుతారు. ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మోర్ ఆఫ్ 2డీ ప్రెజెంటేషన్స్, 3డీ ప్రెజెంటేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అవి లైవ్‌లో అట్లా ఉండవన్నమాట. ఉండదు. నేనేం చేస్తా అంటే నా బ్రైడ్స్ ఎవరికైనా కూడా లైవ్‌లో ఎలా వస్తదో అలానే చూపిస్తాను. ప్రాక్టికల్ పిక్చర్స్ చూపిస్తాను. 3డీ చూపించామనుకోండి అన్నీ బానే ఉంటాయి. లైవ్‌లో దేర్ ఆర్ మోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ టు యాడ్ ఆన్. సో, అక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది. అదే ఎక్స్‌పెక్టేషన్స్, రియాలిటీ రియాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. వచ్చేస్తది. ఏది మన ఆన్‌లైన్‌లో డ్రెస్ ఒకలా ఉంటది. వచ్చేసరికి ఒకలా ఉంటది. సో, ఓకే. సో, లైవ్‌లోకొచ్చేసరికి 3 ఎక్స్‌పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వకపోయేసరికి యాహ్! క్లయింట్ డిసప్పాయింట్ అవుతారు. అంటే అందరూ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళు 2డీ, 3డీ ఏసి వాళ్ళు లైవ్ చేస్తారు దానికి. వాళ్ళని మనం చూడొచ్చు. బట్ కొత్తగా ఏమైపోయిందంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయితే చాలామంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఒక హుహు. క్లయింట్ ఏంటంటే ప్రెజెంటేషన్ చూసి జడ్జ్ చేస్తారు. అవును. వీళ్ళు మనకి ఈవెంట్ ఇయ్యాలా వద్దా అనేది ఆ ప్రెజెంటేషన్ బట్టే వాళ్ళు జడ్జ్ చేస్తారు. బట్ ప్రెజెంటేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. బట్ మోర్ దెన్ దట్ వర్క్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు లైవ్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు?
వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు పాత ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా చేశారా, చేస్తే ఆ వీడియోస్ చూడడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. క్లయింట్స్కి మేము అదే చెప్తాం, మీరు వాళ్ళ పాత వర్క్ చూడండి, వాళ్ళ పాత ఈవెంట్స్కి వెళ్ళండి, వాళ్ళ క్లయింట్స్తో మాట్లాడండి, ఎందుకంటే మీ బిగ్ డే అది మళ్ళీ రాదు. ఒకసారి వెడ్డింగ్ ఇదైందంటే మళ్ళీ రాదు. సో మీరు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు చాలా కాన్షియస్గా, చాలా పర్టికులర్గా చూసి అన్నీ ఇస్తేనే కొంచెం సేఫ్ సైడ్. యెస్. సో ఇప్పుడంటే ప్రతి బిజినెస్‌కి డిజిటల్ మార్కెటింగ్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ ప్రమోషన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇది లేని అంటే ఇది మీరు స్టార్ట్ చేయక ముందు ఇదే కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు సర్వైవ్ అవ్వడానికి ఎలా స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకున్నారు? నాతోనే ఒకటి అయిందండి. నేను 2017లో వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేశామనమాట అకౌంట్. అప్పట్లోనే మా వీడియోస్ ఆల్మోస్ట్ 1,000,000 అలా వెళ్ళేవి. ఓకే. ఏం యాడ్స్ రన్ చేయకుండా, అసలు ఏమి ఏజెన్సీ ఇవ్వకుండా జెన్యూన్‌గా వెళ్ళిపోయేవి. బట్ ఇప్పుడేమైపోయింది, ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం ఇవన్నీ మా వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే చాలామంది అప్లోడ్ చేయడం స్టార్ట్ అయింది. సో యాడ్స్ ఒక్కసారి అకౌంట్‌కి అలవాటయిందంటే వాళ్ళు యాడ్స్ మీదనే ఎక్కువ రన్ చేయాల్సి వస్తుంది. సో కాంటెంట్ ఎంత ఉన్నా కూడా ఇది స్పెండ్ చేసే యాడ్ బడ్జెట్ బట్టి అది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ట్రూ. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అనేది చాలా మంచి ప్లాట్‌ఫామ్ అయిపోయింది. ఒకప్పుడులాగా ఒక షాప్ పెట్టుకోవాలి, ఒక మంచి షోరూమ్ ఓపెన్ చేయాలి అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు ప్రోడక్ట్ ఈస్ గుడ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే రన్ మంచి అయిపోతుంది. రెస్పాన్స్ వస్తది. యెస్. అండ్ ఈజీ టు క్లయింట్ యాక్సెస్ ఎక్కువ అయిపోయిందన్నమాట. దాంట్లో అన్నీ ఉంటాయి, మనం చేసే వర్క్స్ పెట్టుకోవచ్చు, క్లయింట్ రివ్యూస్ ఉంటాయి. చాలామంది మ్యూచువల్స్ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో అది మాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ వీఆర్ అడాప్టింగ్ ఇట్ ఆల్సో ఇప్పుడు. ఓకే. కమింగ్ టు సాంప్రదాయ ఈవెంట్స్. సో వాట్ ఈస్ యువర్ యూఎస్‌పీ అండి? లైక్ ఇఫ్ ఐ యామ్ ద క్లయింట్, నేను సాంప్రదాయలో ఈవెంట్స్‌కి రావాలి, నాకు మీ దగ్గర నుంచి నేను ఈవెంట్ ఓకే చేసుకోవాలి అని అంటే మీ దగ్గర ఉన్న యూనిక్ పాయింట్ ఏంటి? బడ్జెట్‌లో ఒకవేళ మీరు చూస్తున్నారనుకోండి, ఫస్ట్ పాయింట్ బడ్జెట్. ఎవరికైనా బడ్జెటింగ్ అనేది ఇంపార్టెంట్. అది ఏ బడ్జెట్ అయినా సరే మీరు మాకు చెప్తే మేము దానిలో అన్ని ఆప్షన్స్ ఇస్తాం. ఒక్క ఓకే. ఆప్షన్ ఇచ్చి ఇదే సెలెక్ట్ చేసుకోమని కాదు, ఒక 10 ఆప్షన్లు ఇస్తాం. దాంట్లో మీరు ఏది నచ్చినా ఇదే బడ్జెట్. అందరూ ఏం చేస్తారంటే ఒక ఫోటోకి ఒక ప్రైస్ చెప్తారు, ఇంకో ఫోటోకి ఇంకో ప్రైస్ చెప్తారు, డెకార్కి ప్రైస్ మారుతుంది. మేము ముందర బడ్జెట్ తెలుసుకొని ఆ బడ్జెట్లో ఒక 10 ఆప్షన్స్ ఇస్తాం. దానిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అనేది మా దగ్గర ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం వావ్! అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి 99% క్లయింట్స్ అందరూ సాటిస్ఫైడ్ ఇప్పటివరకు. ఓకే. సో మీరు చెప్పిన బడ్జెట్ 50,000 నుంచి స్టార్ట్ చేసి ఇంకా మొత్తం హై లెవెల్ వరకు చేస్తారు కాబట్టి మిడిల్ క్లాస్ అండ్ హైయర్ ఫ్యామిలీస్ ఆర్ హ్యాపీ విత్ దట్. బట్ స్టిల్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎక్కడో ఒక హోప్ ఉంటుంది కదా! అరే మా పిల్లలకి కూడా ఇట్లా బర్త్‌డే చేస్తే బావుండు, ఇట్లా పెళ్లి చేస్తే బావుండు అని. బిలో 50,000 బడ్జెట్స్‌లో ఏమైనా వచ్చాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎదర్ మీరు టేకప్ చేసుకోకపోయినా ద టీమ్ హూ యూ బిల్డ్ వాళ్ళకన్నా వర్క్‌ని అలౌట్ చేస్తూ ఉంటారా? అంటే కెరియర్ స్టార్టింగ్లో చాలామంది వెండర్స్ నాతో వర్క్ చేయడం జరిగిందండి. కెరియర్ స్టార్టింగ్లో చిన్న ఈవెంట్స్ అంతా వాళ్ళు టేకప్ చేస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళు మాతో ఉన్నారనమాట. మాకు బిలో 50,000 ఏది వచ్చినా కూడా నేను మా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే. వాళ్ళు నేను ఇచ్చే అవుట్పుట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ నేను వాళ్ళు చేయకపోతే మళ్ళీ యెస్. నేను ఇచ్చేస్తానని. చాలా ట్రస్ట్ వెండర్స్ ఉన్నారు. ఎనీ సార్ట్ ఆఫ్ 50 బిలో కూడా చేసే వాళ్ళు ఉన్నారు. వావ్! బాగా చేస్తారు వాళ్ళు కూడా. సూపర్. సో ఫైనల్లీ మా ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంప్రదాయ ఈవెంట్స్‌ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? మనది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఒకటి ఉంది అండ్ మా ఓకే. కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఓకే. దాన్ని మీరు రీచ్ అవ్వచ్చు ఎనీ టైం. ఎనీ టైమ్. ఓకే. యెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎంతోమందికి ఉన్న రాంగ్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది ఇలాంటి ఇన్ఫర్మేషన్ త్రూగా పోవాలి అని హోప్‌ఫుల్లీ కోరుకుందాము. అండ్ చూసారు కదండీ, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు కూడా ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.